గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ చెప్పుకుందాం. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 39 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 39. నేను ఏం చెప్పుకున్నామా? టైప్స్ ఆఫ్ బోన్స్ చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ బోన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ బోన్స్ 4 టైప్స్ ఉన్నాయి. లాంగ్ బోన్, షార్ట్ బోన్, ఫ్లాట్ బోన్, ఇర్రెగ్యులర్ బోన్. ఇవే కదా మనం చెప్పుకుంది. లాంగ్ బోన్ ఎక్కడ ఉంటుంది? హ్యాండ్స్, లెగ్స్. హ్యాండ్స్ లెగ్స్లోనే ఉండేది. ఓకే, నెక్స్ట్ షార్ట్ బోన్స్ ఫింగర్స్లో ఉంటుంది. తర్వాత ఫ్లాట్ బోన్స్ స్కల్, షోల్డర్. ఇంకెక్కడ ఉంటాయి? రిబ్స్. ఇర్రెగ్యులర్ బోన్స్ ఎక్కడ ఉంటాయమ్మా? స్పైనల్ కార్డ్. మీకు అర్థం అవడం కోసం స్పైనల్ కార్డ్ అని చెప్తున్నాను. దాన్ని వెర్టిబ్రే అని కూడా పిలవచ్చు. ఇవి మనం టైప్స్ ఆఫ్ బోన్స్ గురించి చెప్పుకున్నాం నిన్న. ఈరోజు క్లాస్లో మనం పేజ్ నెంబర్ 40లో ఏముంది? స్కెలిటన్ ఉంది. స్టడీ ద ఇమేజ్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్ కేర్ఫుల్లీ. మేక్ ద లాంగ్ బోన్ విత్ ద రెడ్ కలర్, ఫ్లాట్ బోన్ విత్ బ్లూ కలర్ అండ్ ఇర్రెగ్యులర్ బోన్ విత్ ద గ్రీన్ కలర్. ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ బోన్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి హ్యాండ్స్లోను లెగ్స్లోనూ ఉన్నాయని చెప్పాం కదా. అక్కడ దానికి ఏ కలర్ వేయాలి? రెడ్ కలర్ వేయాలి. ఫ్లాట్ బోన్స్ ఎక్కడ ఉన్నాయి? స్కల్, రిబ్స్, షోల్డర్. అక్కడ బ్లూ కలర్ వేయాలి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్ ఎక్కడ? స్పైన్. ఆ స్పైన్కి ఏం చేయాలి? గ్రీన్ కలర్ వేయాలి. ఓకే, తర్వాత మనం జాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు క్లాస్లో మనం జాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు క్లాస్లో జాయింట్స్, JOINTS, జాయింట్స్. ఓకే, పేజ్ నెంబర్ 41 చూడండి. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి. జాయింట్స్. ఓకే, a joint is a place where two or more bones join together. అసలు జాయింట్ అంటే ఏంటంట? టూ బోన్స్ కానీ ఇంకా ఎక్కువ బోన్స్ కానీ ఒక చోటే ఉండడాన్ని జాయింట్ అంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా జాయింట్స్ ఉంటాయంట. అసలు దీని అర్థం ఏంటి? టూ ఆర్ మోర్ బోన్స్ జాయిన్ టుగెదర్. ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ ఒక చోట ఉండడాన్ని జాయింట్ అంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ హ్యావ్ డిఫరెంట్ మూమెంట్స్. అవి బాడీలో ఉన్నప్పుడు అవి కూడా డిఫరెంట్ మూమెంట్స్ని ఇస్తాయట. బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఫస్ట్ ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్. తర్వాత సెకండ్ది పీవట్ జాయింట్. థర్డ్ వన్ hinge జాయింట్. ఫోర్త్ వన్ గ్లైడింగ్ జాయింట్. ఓకే, ఎన్ని జాయింట్స్ ఉన్నాయంట? మనకి టైప్స్ ఆఫ్ బోన్స్ లాగానే దీనికి కూడా జాయింట్స్లో 4 జాయింట్స్ ఉన్నాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్, పీవట్ జాయింట్, హింజ్ జాయింట్ అండ్ గ్లైడింగ్ జాయింట్. వాటి గురించి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవబుల్ జాయింట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఇస్తాయంట. చూడండి, బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడుంది? హ్యాండ్.
ball and socket joint. ఇదన్నమాట ball and socket joint. This type of joint is a ball like bone. ఇవి ఎలా ఉంటుందంట ball like bone, ball లాగా ఉంటుందంట ఆర్ bone that fits into another socket shaped bone. ఇదేం చేస్తుంది ఈ బోన్కి అటాచ్ అయి ఉంటుందంట, సాకెట్ లాగా ఉంటుందంట. దిస్ టైప్ ఆఫ్ జాయింట్స్ అలౌ మూమెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డైరెక్షన్. ఇదేం చేస్తుందంటే ఈ జాయింట్ అన్ని డైరెక్షన్లోనూ దాని మూమెంట్ అనేది ఇస్తుంది. అలాగే ఇలా మూమెంట్ ఇస్తుంది కదా, ఇక్కడ పడుతుంది కదా, ఇది అన్ని మూమెంట్స్ని ఇస్తుంది. ఆల్ డైరెక్షన్స్ మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్లోనూ మూమెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉంటుందంట షోల్డర్ అండ్ హిప్. హిప్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నడుం దగ్గర. షోల్డర్ హిప్, ఈ జాయింట్ షోల్డర్ హిప్ దగ్గర ఉంటాయి అన్నమాట. తర్వాత పీవట్ జాయింట్. దిస్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ బోన్స్ ఆఫ్ వెర్టెబ్రల్ కాలమ్. ఇది ఎక్కడ ఉంటుందంట వెర్టెబ్రల్ కాలమ్ అని చెప్పుకున్నాం కదా, మనం స్పైనల్ కార్డ్ చెప్పుకున్నాం కదా, ఆ స్పైనల్ కార్డ్కి మొదట్లోనూ చివరిలోనూ ఉంటుందంట పీవట్ జాయింట్. చూడండి ఇది పీవట్ జాయింట్. ఈ పీవట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంట స్పైనల్ కార్డు ఆల్రెడీ మనకి స్కల్కిన్ను అలాగే లెగ్స్కి అటాచ్ అయి ఉంటుందని చెప్పాం. ఈ స్టార్టింగ్ అనమాట, ఇది ఎండింగ్ కింద హిప్ పార్ట్లో ఉంటుంది. ఫస్ట్ అండ్ ద సెకండ్ బోన్స్ ఆఫ్ ద వెర్టెబ్రల్ కాలమ్ ఇట్ అలౌస్ ద బోన్ టు ట్విస్ట్ అరౌండ్ అండ్ ద అదర్ బోన్స్ లైక్ ఇట్ అలౌ నోడింగ్ ఆఫ్ ద హెడ్ అండ్ ఇట్స్ మూవ్మెంట్ ఫర్ సైడ్ టు సైడ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం తల ఇలా తిప్పుతున్నాం, ఇది ఏమిస్తుంది డైరెక్షన్, మూమెంట్ ఏమిస్తుందమ్మా, మూమెంట్ ఏమిస్తుంది, ఇలా తిప్పాను నేను తల, అలాగే మళ్ళీ ఇట్లా తిప్పాను. కానీ రౌండ్గా తిప్పగలిగానా, ఇందాక చేయి తిప్పినట్టు రౌండ్గా తిప్పగలిగానా, లేదు, ఓన్లీ సైడ్ టు సైడ్. దీని మూమెంట్ సైడ్ టు సైడ్ మూమెంట్, ఇది ఓన్లీ సైడ్ టు సైడ్ మూమెంట్ మాత్రమే ఇస్తుంది. ఇంకా దిస్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద రేడియస్ పార్ట్ ఆఫ్ ద ఎల్బో. ఇంకా ఇది ఇంకా ఏ పార్ట్స్ దగ్గర ఉంటాయంట, రేడియస్ పార్ట్. రేడియస్ పార్ట్ అంటే ఏం చెప్పాం, మీకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూసుకోవాలి. ఎల్బో ఎక్కడుంది, ఎల్బో ఇది రేడియస్ పార్ట్ ఆఫ్ ద ఎల్బో. ఈ pivot joint radius part of the elbow, radius part of an elbow.
part of the elbow. హ్యాండ్ లోనే కదా రేడియస్ ఉంది, చూడండి ఇక్కడ ఉంది. ఆర్మ్ బోన్స్ లో రేడియస్, ఈ రేడియస్ పార్ట్ లో ఎల్బోలో ఆ మూమెంట్ అనేది ఉంటుంది. తర్వాత హింజ్ జాయింట్. హింజ్ జాయింట్, దిస్ జాయింట్ బిట్వీన్ టూ బోన్స్ దట్ అలౌ మూమెంట్ ఆఫ్ బోన్స్ ఓన్లీ ఏ సింగిల్ డైరెక్షన్. ఇప్పుడు ఇదేం చేస్తుందంట, లెగ్ పార్ట్లో ఉంటుంది అన్నమాట. ఇది లెగ్ పార్ట్లో ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఓన్లీ వన్ డైరెక్షన్, అంటే ఇలా మనం మూయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. వెనక్కి మూయగలమా, ముందుకు మూయగలమా, ఈ కాళ్ళు ఎదరికి తీసుకొచ్చి పైకి మూయగలమా, మూయలేము. ఇది ఓన్లీ సింగిల్ డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. దిస్ జాయింట్ బిట్వీన్ టూ బోన్స్ దట్ అలౌ మూమెంట్ ఆఫ్ బోన్స్ ఓన్లీ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్. ఇది ఓన్లీ సింగిల్ డైరెక్షన్ ఇస్తుందంట, సింగిల్ డైరెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉందంట, ఎల్బో, ఎల్బో దగ్గర. నీ అంటే మోకాల దగ్గర, ఎల్బో, నీ. నీ అంటే మోకాలు, ఎల్బో అంటే మోచెయ్యి, ఇది. తర్వాత గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్, gliding joint. గ్లైడింగ్ జాయింట్. ఈ గ్లైడింగ్ జాయింట్ ఎక్కడ ఉంటుంది అనమాట, ఇది ఏంటి, బ్రిస్ట్ అనమాట, బ్రిస్ట్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ జాయింట్ వన్ బోన్ స్లైడ్స్ ఓవర్ అనదర్. ఇట్ అలౌస్ సైడ్ టు సైడ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద జాయింట్ ఇన్ ద బ్రిస్ట్. ఇప్పుడు మనం చెయ్యి ఉంది, ఈ చేతి దగ్గర ఇలా ఏం చేస్తాం, రౌండ్ చేస్తున్నాం, అలాగే బ్యాక్ తీసుకొస్తున్నాం, ఫ్రంట్కి మడుస్తున్నాం, బ్యాక్కి మడుస్తున్నాం. ఈ డైరెక్షన్ అంతా ఈ గ్లైడింగ్ జాయింట్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అనమాట, సైడ్ టు సైడ్ మూమెంట్, సైడ్ టు సైడ్, అలాగే బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్, అంటే ముందుకి, వెనక్కి, పక్కకి మూమెంట్ ఇస్తుంది. ఇంకా ఇవి ఎక్కడ ఉంటాయంట, బ్రిస్ట్, యాంకిల్. ఇవి ఎక్కడ ఉంటాయి, బ్రిస్ట్, యాంకిల్లో ఉంటాయి. ఇవి జాయింట్స్. జాయింట్స్ అంటే ఏంటి, మన బాడీలో ఉంటాయి నార్మల్గా. అవి ఒక ప్లేస్ దగ్గర 2 or more బోన్స్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ బోన్స్ ఒక దగ్గరే ఉండడాన్ని జాయింట్ అంటారు. ఇప్పుడు బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివట్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడుంది, షోల్డర్, హిప్. ఇది గ్లైడింగ్ జాయింట్. మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని డైరెక్షన్స్లోనూ మూమెంట్ ఇస్తుంది. తర్వాత పివట్ జాయింట్, ఇది స్పైనల్ కార్డ్కి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఎండింగ్లోనూ ఉంటాయన్నమాట. ఇదేంటి, సైడ్ టు సైడ్ మూమెంట్ మాత్రమే ఇస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది, రేడియస్ పార్ట్ ఆఫ్ ద ఎల్బో. ఎల్బో అంటే తెలుసు కదా, ఇక్కడ రేడియస్ పార్ట్ ఆఫ్ ఎల్బో. తర్వాత హింజ్ జాయింట్, ఇది ఎల్బో, నీలోను ఎల్బోలోనూ ఉంటుంది. ఇది ఓన్లీ సింగిల్ డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్, ఇది బ్రిస్ట్, యాంకిల్లో ఉంటుంది. యాంకిల్ అంటే పాదానికి లెగ్కి మధ్యలో ఉన్న పార్ట్. ఇది కూడా చూడండి, ఫింగర్స్కి హ్యాండ్కి మధ్యలో ఉన్న పార్ట్. ఇది సైడ్ టు సైడ్
బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మూమెంట్స్ ఇస్తాయి. ఇవి ఎక్కువ ఎక్కడ ఉంటాయి? బ్రిస్ట్, యాంకిల్. నెక్స్ట్ పేజ్ చూడండి. Two bones are together by ligaments. Ligaments are strong and stretchable bands of tissues that hold our bones together. ఇప్పుడు 2 బోన్స్ ఒక దగ్గర జాయింట్ అయితే దాన్ని లిగమెంట్స్తో జాయింట్ అవుతాయట. ఆ లిగమెంట్స్ ఎలా ఉంటాయంట? స్ట్రాంగ్ అండ్ స్ట్రెచబుల్ బ్యాండ్. ఇప్పుడు మన రబ్బర్ బ్యాండ్స్ ఎలా ఉంటాయి? స్ట్రెచబుల్ అంటే సాగటిస్తే సాగుతాయి, మళ్ళీ అవి ఎలా ఉన్నాయో అదే ప్లేస్కి వచ్చేస్తాయి వదిలితే. టిష్యూస్ దట్ హోల్డ్ అవర్ bones together. They provide support to the bones while allowing flexible movement. అవి ఏం చేస్తాయి? బోన్స్కి సపోర్ట్గా ఉంటాయి, ఇంకా ఫ్లెక్సిబుల్ అంటే మడత పెట్టడానికి లేకపోతే కదలడానికి వీలుగా ఉంటాయి. చూడండి, బోన్స్ ఆర్ జాయింట్ బై లెగమెంట్స్. బోన్స్ దేంతో జాయింట్ అయి ఉంటాయి? లెగమెంట్స్. చూడండి, ఇది మజిల్ అంటే కండరం. లెగమెంట్స్ చూడండి, బోన్కి మిడిల్లో ఉంది లెగమెంట్, ఇది బోన్. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి? స్ట్రెచబుల్గా, అలాగే ఫ్లెక్సిబుల్గా, ఎటు కావలిస్తే అటు వంగుతాయి, మూమెంట్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఎక్స్క్రిటా చూడండి. A tendon is a tissue which connects bone to the muscle, while a ligament is a tissue which connected one bone to another bone. A tendon tissue అంటే టెండాన్ టిష్యూ అనేది బోన్కి మజిల్కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే మజిల్ అన్నమాట. టెండాన్ టిష్యూస్ అవి బోన్కి మజిల్కి అటాచ్ అయ్యి ఉంటాయి, కానీ లిగమెంట్ టిష్యూ అనేది బోన్కి మధ్యలో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ప్రాక్టీస్ జోన్ 3 చూడండి. ప్రాక్టీస్ జోన్ 3 టేబుల్ ఉంది చూడండి, అది రాసుకుందాం. ఇప్పుడు టేబుల్ ఉంది, అది రాసుకుందాం. అర్థమైంది కదా? ఇది జాయింట్స్. టేబుల్ ఉంచండి. ప్రాక్టీస్ జోన్ 3 పేజ్ నంబర్ 42. పేజ్ నంబర్ 42. ఓకే, చూడమ్మా. ప్రాక్టీస్ జోన్ 3లో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఉంది కదా. జాయింట్స్, లొకేషన్ ఇన్ ద బాడీ, బాల్ అండ్ సాకెట్ జాయింట్, పీవట్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. ఇది బాడీలో ఎక్కడ లొకేట్ అయి ఉందని చెప్పాడు. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ball and socket joint, pivot joint, hinge joint, gliding joint. Joint location in body, ball and socket. ఇలా ఇస్తున్నాను, మీరు అది రాసుకోండి. pivot joint, hinge joint, gliding joint. ఓకే, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను? షోల్డర్, హిప్. పీవట్ జాయింట్ ఎక్కడ ఉంది? నెక్ దగ్గర. తర్వాత హింజ్ జాయింట్ నీ, ఇంకా ఏం చెప్పుకున్నాం? నీ ఎల్బో. ఇది నెక్, హిప్ దగ్గర కూడా ఉంది కదా. గ్లైడింగ్ జాయింట్ బ్రిస్ట్, యాంకిల్, ఇంకా బ్యాక్ బోన్ అండ్ బ్యాక్ బోన్. సెకండ్ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా. సెకండ్ క్వశ్చన్ నేను చదువుతాను, మీకు వాట్సాప్ చేస్తా. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ఎనీ 2 things ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్ విచ్ హ్యావ్ మూవింగ్ పార్ట్స్ ఆర్ relate their movement with their different kinds of joints in our body. For example, movement of a rocking
రాకింగ్ చైర్ కెన్ బి రిలేటెడ్ టు ద మూమెంట్ ఆఫ్ అ పివట్ జాయింట్. ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏదైనా ఒక వీల్ చైర్ తీసుకొని దాన్ని ఏ జాయింట్తో పోల్చొచ్చు. అలాగే పివట్ జాయింట్కి రిలేషన్ ఉందా, దేనికి రిలేషన్ ఉంది, పివట్ జాయింట్గా లేకపోతే ఇంకా వేరే జాయింట్కినా అటాచ్మెంట్ ఉందా, దాన్ని రాయమన్నాడు. తర్వాత థర్డ్ చూడండి, మ్యాచింగ్. థర్డ్ మ్యాచింగ్ పేజ్ నెంబర్ 43. పేజ్ నెంబర్ 43. ఇక్కడ ఫస్ట్ది ఏంటిది, బాల్ అండ్ సాకెట్ జాయింట్. సెకండ్ది ఏంటి, గ్లైడింగ్ జాయింట్, హింజ్ జాయింట్, పివట్ జాయింట్. ఇవి ఎక్కడ ఉన్నాయో రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడుంది, బాక్స్లు ఉన్నాయి కదా. హింజ్ జాయింట్, పివట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్. అలాగే గ్లైడింగ్ జాయింట్. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఇవి ఏ బి సి డి ఇచ్చాడు. ఇప్పుడు ఏలో ఏముంది, బాల్ అండ్ సాకెట్ జాయింట్. అది ఎక్కడ రాయాలి, ఏ ఇక్కడ రాయాలి, బాల్ అండ్ సాకెట్ జాయింట్. తర్వాత గ్లైడింగ్ జాయింట్. గ్లైడింగ్ జాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, బిలో రాయాలి. ఇక్కడ సిలో ఏముంది, హింజ్ జాయింట్. హింజ్ జాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ సి రాసుకోవాలి. రిమైనింగ్ ఏమో బి. ఓకే, సెకండ్ క్వశ్చన్ నేను వాట్సాప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రేపు మనం ద మస్క్యులర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. బాయ్.